నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. ఐ యామ్ యువర్ కిరణ్ దాసరి. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా కెరీర్ ఆప్షన్ సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్టయితే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మన ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మరి ఈ రోజు వీడియోలో ఏపీ డిగ్రీ నోటిఫికేషన్ ఫర్ ద OMDC ఆన్లైన్ అడ్మిషన్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025 అండ్ 2026 కి సంబంధించినటువంటి ఏపీ డిగ్రీ నోటిఫికేషన్ అనే దాని గురించి ఎప్పుడు పడుతుంది, ఏ విధంగా ఉంటుంది అనేది మన వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో సుత్తి లేకుండా సుడిగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఆగస్టు 18వ తారీఖు 2025 అంటే ఈ నెల 18వ తారీఖు OMDC నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో 18వ తారీఖున ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. మీరందరూ కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఆగస్టు 20వ తారీఖు ఉండొచ్చు. అంటే మీకు రెండు మూడు రోజులు అంటే 2 days మీకు టైం ఉంటుంది ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసరికి BA, BCom, BSc సంబంధించినటువంటి డిగ్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా సేమ్ డేట్స్ నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో ఆ డేట్స్ BA, BCom, BSc వాళ్ళకి ఇంకేదైనా డిగ్రీ ఉంటే అవి కూడా యాడ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఈ డేట్స్ గురించి ఒక మంచి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. చాలా మంది BA బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సులో ఏ విధంగా తీసుకోవాలి, అసలు సబ్జెక్ట్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది అవగాహన లేక కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. దాని మీద ఒక చిన్నపాటి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాం. సో ఈ BAలో ఏంటంటే ఒక మేజర్ సబ్జెక్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా ఒక మైనర్ సబ్జెక్ట్. అంటే మీరు కేవలం 2 సబ్జెక్టులు మాత్రమే ఎంచుకోగలరు. ఇంతకు ముందులాగా 3 సబ్జెక్టులు ఎంచుకోలేము, కేవలం 2 సబ్జెక్టులు, అది కూడా ఒక మేజర్ సబ్జెక్ట్, ఒక మైనర్ సబ్జెక్ట్. ఇప్పుడు ఉదాహరణకి మేజర్ సబ్జెక్ట్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలంటే, ఉదాహరణకి నాకు ఒక సబ్జెక్ట్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఉదాహరణకి మీకు BAలో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. హిస్టరీ ఉంటుంది, పొలిటికల్ సైన్స్ ఉంటుంది, స్పెషల్ ఇంగ్లీష్ ఉంటుంది, స్పెషల్ తెలుగు ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, జియోగ్రఫీ ఉంటుంది, ఇట్లా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ఈ సబ్జెక్ట్లో ఉదాహరణకి నాకు పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. నేనేం చేస్తా, మేజర్ సబ్జెక్ట్ అనేది పొలిటికల్ సైన్స్ తీసుకుంటాం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మైనర్ సబ్జెక్ట్ ఏం తీసుకుంటానంటే, నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా తీసుకోవచ్చు, హిస్టరీ తీసుకోవచ్చు, ఎకనామిక్స్ తీసుకోవచ్చు, ఉన్న సబ్జెక్టులు ఏదైనా కూడా మైనర్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. నేను స్పెషల్ ఇంగ్లీష్ తీసుకుంటాను మైనర్ సబ్జెక్ట్. అదే విధంగా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ అంటే మీకు బాగా ఇంట్రెస్ట్ అనుకోండి, మేజర్ సబ్జెక్ట్గా హిస్టరీ తీసుకోండి. మైనర్ అని తీసుకుంటారో పొలిటికల్ సైన్స్ అని తీసుకోవచ్చు, ఎకనామిక్స్ అని తీసుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా మీ ఇష్టం, ఎకనామిక్స్, జియోగ్రఫీ అని తీసుకోవచ్చు. అక్కడ ఆ కాలేజ్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటే ఆ సబ్జెక్ట్స్ మీరు ఎంచుకోవచ్చు, ఓకేనా. క్లారిటీ వచ్చిందా? అది ఇప్పుడు మేజర్కి మైనర్ డిఫరెన్స్ ఏంటంటే, మేజర్ సబ్జెక్ట్ ఏంటంటే పాయింట్ నెంబర్ 1 ఏంటంటే సబ్జెక్ట్ డెప్త్గా నేర్చుకుంటారు మేజర్ సబ్జెక్ట్లో. అదేవిధంగా నెంబర్ ఆఫ్ పేపర్స్ అనేది కూడా మీకు ఎక్కువ ఉంటాయి మేజర్ సబ్జెక్ట్లో. మైనర్ సబ్జెక్ట్లో ఏంటంటే యాజ్ కంపేర్ టు ద మేజర్ సబ్జెక్ట్ కొంచెం సబ్జెక్ట్ అనేది అంత డెప్త్కి వెళ్ళరు, కొంచెమే, పెద్ద డిఫరెన్స్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పేపర్స్ అనేది కూడా కొంచెం తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది కామన్ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసరికి మీరు తెలుగు కానివ్వండి, ఉర్దూ కానివ్వండి, సాంస్క్రిట్ కానివ్వండి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్ని లైఫ్ స్కిల్ కోర్సెస్ ఉంటాయి, పేపర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దాని ఒక పేపర్ రాయాల్సి ఉంటుంది. అట్లా ఒక పేపర్ ఉంటుంది, అట్లా 2 పేపర్స్ అవి సపరేట్గా ఉంటాయి. అయితే మేజర్ సబ్జెక్టు, మైనర్ సబ్జెక్టు, ఇంగ్లీష్ కామన్, తెలుగు కానీ ఉర్దూ కానీ సాంస్క్రిట్ కానీ మీరు తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి 2 నార్మల్ పేపర్స్ ఉంటాయి, లైఫ్ స్కిల్ ప్రోగ్రామ్ అని. అదేవిధంగా కంప్యూటర్ కూడా కొన్ని కాలేజీలో నేర్పిస్తూ ఉంటారు. సో ఇది ఆల్ అబౌట్ BA కోర్స్, మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు ఈ అడ్మిషన్ ప్రాసెస్లో ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం మనం ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, ఆన్లైన్ ద్వారా మనం అప్లికేషన్ చేసుకుంటాం. కానీ ఈ సంవత్సరం నుంచి మనకి ఇచ్చినటువంటి ఒక అవకాశం ఏంటంటే, ఉదాహరణకి మీకు ఏదైనా ఒక మీ చుట్టుపక్కలలోనో లేకపోతే ఎక్కడైనా ఒక డిగ్రీ కాలేజ్ అంటే మీకు ఇష్టం, ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటారు. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ డిగ్రీ కాలేజ్లో డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. డిగ్రీ కాలేజ్కి వెళ్ళండి, వాళ్ళు కొన్ని సర్టిఫికేట్స్ అడుగుతారు, డైరెక్ట్గా వాళ్ళకి ఆ సర్టిఫికేట్స్ హ్యాండ్ ఓవర్ చేయండి. వారి కాలేజ్ ద్వారా వాళ్ళు డైరెక్ట్గా అడ్మిషన్ మీకు ఇచ్చేస్తారు, ఓకేనా. సో ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లో ఏది బెస్ట్ అని అంటే, నన్ను అడిగితే ఆఫ్లైన్లో తీసుకోవడం అనేది బెస్ట్. ఇంకా మీకు నో కన్ఫ్యూజన్స్ ఏముండవు, డైరెక్ట్గా మీకు ఇబ్బంది ఉండకుండా తీసుకోవచ్చు. అదేవిధంగా ప్రిఫరెన్స్ కూడా ఆఫ్లైన్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని OMDC వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఓకేనా. సో మీకు నేను చెప్పడం అయితే అయిపోయింది. ఈ నెల అంటే ఇంకా 18వ తారీఖు మీకు రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. 20వ తారీఖు ఎండ్ అయ్యే అవకాశం ఉంది. తొందరగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుని, లేదంటే ఈ లోపులోనే వెళ్ళి
కాలేజీకి వెళ్ళండి, కాలేజీకి వెళ్ళి డైరెక్ట్గా కాలేజ్లో అడ్మిషన్ తీసుకోండి. ఈ 2 వేలు ఉన్నాయి. బీఏకి కానివ్వండి, ఏదైనా ఏ కోర్స్ గురించి మీకు డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఒక సపరేట్ వీడియో చేయడమా లేకపోతే ఆ కామెంట్ రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే, మన యూట్యూబ్ ఛానల్లో చిన్న ఎంసెట్ నుంచి యూపీఎస్సీ వరకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి, అదేవిధంగా కెరియర్ ఆప్షన్స్ సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా డిస్కస్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాం, రియాలిటీ ఏంటనేది తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి ఒక స్టూడెంట్కి ఏంటంటే మన ఛానల్ చాలా ఉపయోగపడుద్ది. మీ అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. సో డిగ్రీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాం. అంతవరకు బాయ్ బాయ్. ఐఎమ్ యువర్ కిరణ్ దాసరి. థ్యాంక్ యూ.